ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 13. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం. దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది. ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది. దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్షరసాన్ని త్రాగాలి. ఉదయ సమయంలో నా శక్తి, నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి. సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను. రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను. పరిశుద్ధమైన ప్రాతకాలముతో మొదలైన దినం దీవెనకరమైనది. తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే. తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నీవు ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే. తండ్రి, నేనొస్తున్నాను. నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోని ఏదీ నన్ను ఆపలేదు. నీ పిలుపుకే నేనొచ్చాను. అందుకే నాకు నువ్వు ఎదురు వస్తావు. ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే. అరుణోదయం నీ సాన్నిధ్యంలో, పక్షులు మేలుకునే వేళలో, నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించాలి నాలో. నిర్మల సింధువుపై బాలబానుని తలతలల్లో వేగుచుక్క తెర వెనక్కి నిష్క్రమించింది. ఈ నిశ్శబ్దంలో, నైర్మల్యంలో నా హృదయంలో నీ రూపురేఖలు. మసక వెలుతురులో నీతో ఒంటరిగా, ఆరాధనలో, ఏకాంత సేవలో, కళ్ళు విచ్చిన ప్రకృతి పులకరింతల్లో, చల్లని మంచు ముత్యాల పలకరింతల్లో, ఆత్మ అలసి సొలసి నిద్రించే వేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి. నీ రెక్కల నీడ క్రింద నిద్ర తీయని విశ్రాంతి, నిద్రలేచి నిన్ను చూడడం మరింత మధురానుభవం. ఉదయం ఫలహారం అయిపోగానే మా అమ్మకి 1 గంట సేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది. ఆ సమయంలో ఆమె బైబిల్ చదవడం, ధ్యానించడం, ప్రార్థించడంలో గడిపేది. నీటి ఊటలో నుండి తీయని నీళ్లు త్రాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది. ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు, ఒత్తిడులకు తట్టుకుని నిలబడగలిగేది. ఆమె జీవితాన్ని, ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవురాలిలో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాట కానీ, అమ్మలక్కల కబుర్లు కానీ మాట్లాడడం నేను వినలేదు. జీవపు ఊటలో నుండి త్రాగుతూ ఆత్మీయ మన్నాను తింటూ ఉండే వాళ్ళలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి. వికసిస్తూ ఉన్న మొగ్గలనే దేవునికి ఇవ్వండి, వడలిపోయిన పువ్వుల్ని కాదు. అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవునితో సహవాసం చేసేందుకు ఉపయోగించండి. ప్రైజ్ ద లార్డ్.